మన వైవిఆర్ వెంకటరామరెడ్డి అన్న గారు కార్మికుల కోసము ఆ రోజు ఎక్కడో మేము బాడిగలు కట్టుకోలేక ఎక్కడో ఉండేవాళ్ళము. అన్నా మీకోసం మేము పనిచేస్తామని చెప్పి ఆ రోజు మన ప్రెసిడెంట్ అయినటువంటి సీనియర్ దొడ్డప్పన్న గారు పోయి మన ఎమ్మెల్యేని అడిగితే దాదాపు 60-70 లక్షలు విలువ చేసే స్థలము ఫౌండేషన్తో దగ్గర ఇవ్వడం జరిగింది. అందుకే ఆయనంటే మాట తప్పేది లేదు, మడమ విప్పేది లేదు. ఆయన సేవా కార్యక్రమాలు ఎటువంటివి అనేది మీ అందరికీ తెలుసు. మనకి గుంటకల్లులోనే 100 పడకల గదులు ఈరోజు ఎంతో రకంగా జరుగుతున్నాయి. కొత్త హాస్పిటల్ అయితేనేమి దాంట్లో ఆ రోజుల్లో ఈ పొద్దు ఈ కార్మికులు మన దగ్గర 60,000-70,000 అంటే మనకు చాలా పెద్ద డబ్బు. అది గైనికులకు సంబంధించి మహిళలు గర్భిణీ స్త్రీలు మనం పోయి హాస్పిటల్లో ఆపరేషన్కి పోతే 60,000-70,000 అయ్యేది. మనం వైవిఆర్ వెంకటరామరెడ్డి అన్న గారు వచ్చిన తర్వాత ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ జరుగుతుంది. మళ్ళా అలాగే డయాలిసిస్ మంచి కిడ్నీ ప్రాబ్లం అయినప్పుడు ఒక్కసారి బ్లడ్ మార్చాలంటే దాదాపు 20,000 నుంచి 30,000 రూపాయలు అయ్యేది ప్రైవేట్ హాస్పిటల్లో. ఈరోజు ఆయన పుణ్యమా మనకి డయాలిసిస్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే గతంలో దాదాపు నాకు తెలిసి 4-5 మంది ఎమ్మెల్యేలను చూశాను. నాకు తెలివచ్చినప్పటి నుంచి బ్లడ్ బ్యాంకు ప్రతి ఒక్కరు పోరాటమే చేశారు, కానీ ఎవ్వరు చేత కాలేదు. అన్ని మాటలే కానీ చేతలు లేవు. ఆ చేతలు చూపించినటువంటి మన ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారిని మనం ఈరోజు గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి కానీ మరో రకంగా బ్లడ్ కావాలంటే ఏదో కర్నూలుకో అనంతపూర్కో బళ్ళారికో పోయే పరిస్థితి. ఆ బ్లడ్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వచ్చే లోపల మరణిస్తుండ్రి. అటువంటివి ఏం లేకున్నట్లు చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారప్ప అంటే మన ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు ఈరోజు. అలాగే ఆయన సొంత ఖర్చులతో గతం నుంచి ఏ ఎమ్మెల్యే చేయలేని పని ఈరోజు మన ఎమ్మెల్యే కరోనా టైంలో తండ్రి చచ్చిపోతే కొడుకుని చూసే రకం లేదు, పెన్లాం చేస్తే భార్య కొడుకులు చూసే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో సొంత డబ్బులు పెట్టి 2 అంబులెన్స్లు నేనున్నానంటూ ప్రభుత్వానికి ఢీకొనేలాగా అంబులెన్స్లు పెట్టిన రకము, అంత గొప్ప మనస్తత్వం. అలాగే రద్దీ ఉన్న ప్లేస్లో 24 గంటల రద్దీ ఉన్న ప్లేసు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మరియు కొత్త బస్టాండ్ దగ్గర, అక్కడ మళ్ళీ పాత బస్టాండ్కి దగ్గర ప్రాంతం, అక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర ప్రాంతం, అది రద్దీ అయిన ప్లేసు. ఆయన సొంత ఖర్చులతో ఈరోజు భోజనం దాదాపు 700 నుంచి 800 దాకా భుజించేవాళ్ళు, అంటే తినేవాళ్ళు. అంటే ఈరోజు లింగలింగమని ఏదో మా పార్టీ ఉంది, మేము 4 రోజులు పెడితే మాకు ఓట్లు పడతాయి, అట్లా చూసిన వ్యక్తిత్వము మన ఎమ్మెల్యేతో లేదు. ఏమున్నా నేనున్నానంటూ ప్రజల కోసం అననిత్యం ఈరోజు మీ అందరికీ మరీ చెప్తున్నా, మీ డోర్ టు డోరు మీ కడప మీ చేతిలో చేసిన వ్యక్తి ఎవరన్నా ఎమ్మెల్యే ఉన్నారో అంటే గుంటకల్లో కేవలం వెంకటరామరెడ్డి అన్న గారే, ఎవ్వరూ లేరు. అన్ని మాటలు చెప్పిపోయే రకమే. కానీ ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఇన్ని పథకాలు తీసుకొని వచ్చి ఇన్ని చేసి మనకి చేస్తున్నాడు అంటే ఎవరి కోసం చేస్తున్నాడు?
ప్రజల కోసం, ప్రజల ఆరోగ్యాల కోసం, మన కడుపులు నింపడానికి ఇంత రకంగా ఆయన ఆత్రతము కడుపులో ఉన్నదంతా మనకి పెట్టి చేస్తున్నాడు. అలాగే ఆయన తలుపు తట్టిన వ్యక్తికి, ప్రతి మనిషికి సహాయం చేసిండేదే ఉందే గనక ఓరికి మోసం చేసిన ఘనత ఎక్కడ కానీ ఆనవాళ్ళలో లేవు. ఇటువంటి వ్యక్తిని మళ్ళా మనము దేవుళ్ళలాగా మళ్ళా ఎమ్మెల్యేగా మనం గెలిపించుకోవాలి. గెలిపించుకుందామండా లేదా? మనం సిద్ధమా కాదా? అది 100%గా ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఈరోజు గతంలో ఎవరు చేయలేని కార్మికులకి ఈరోజు మన దొడ్డప్పన్న మనకు చేస్తున్నాడు. మన నుంచి మన కోసం అడుగుతున్నాడే తప్ప ఆయన కోసము, ఆయన సొంత సలాభాల కోసము ఏది అడగడం లేదు. మన కార్మికుల కోసమే ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి కారణము. ఎందుకు పెట్టినాడప్ప అంటే, మనమైతే కడుపు నిండిన వాళ్ళు మేస్త్రీలు ఉన్నాం రంగా. మన ఎమ్మెల్యే దానకర్ణుడు ఉన్నట్లా మనం పిలిస్తే ఏదన్నా అడిగితే లేదని అనుడు. మనం ఒక రోజు కార్మికులంతా ఎదురుగా ఒక మాట తీసుకుందామని చెప్పి ఆయన చెప్పిన తర్వాత, సీనియర్ దొడ్డప్పన్న గారు చెప్పిన తర్వాత, ప్రెసిడెంట్ గారు చెప్పిన తర్వాత మేము ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఆయన కోసమే, సీనియర్ దొడ్డప్పన్న కోసమే మేము అడగాలని చెప్పి మన ఎమ్మెల్యే గారిని మేము మనవి చేసుకుంటున్నాము. అది ఏదనేది మా ఎమ్మెల్యే గారికి చెప్పాము. మా ఎమ్మెల్యే గారు మళ్ళీ ఇప్పుడు మాట్లాడతారు. మీరందరూ అయితే సహకరించాలని చెప్పి 100%గా గతంలో వచ్చినటువంటి మెజార్టీ కంటే ఈసారి మెజార్టీ ఎక్కువ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, భవన నిర్మాణ కార్మికులకు, నాతోటి కౌన్సిలర్లకు, నాతోటి మేస్త్రీలకు, నేను మెయిన్ మేస్త్రీనే, నేను మళ్ళీ వేరే రకంగా అనుకోవద్దండి, నేను కూడా బేల్దార్ మేస్త్రీనే, మళ్ళీ వేరే అనుకోవద్దండి. ఇప్పుడు యూత్ ఏవో కొత్త వాళ్ళు వచ్చినారు, నన్ను చూసిండ్రు. ఎందుకంటే నా ఏజ్ వచ్చేసి 50 ఏళ్ళు కనుక అందరూ నేను కూడా మేస్త్రీనే. దయచేసి నాకు కూడా సహకరించి రేపొద్దున మనం చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు అందరికీ నమస్కరించి తెలియజేసుకుంటున్నాను.